అందరూ ఇప్పుడు యుఎస్ వెనెజులా మధ్య జరిగిన అటాక్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల ఒక ఇన్వెస్టర్ గా మనకి ఏం నష్టం ఉండబోతుంది? మెయిన్ గా ఈ కాపర్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కి ఏం అవ్వబోతుందో నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. ముందుగా చెప్పాలంటే గోల్డ్ మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. బయట మార్కెట్లో ఏదైనా చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా, వారైనా జియోపొలిటికల్ టెన్షన్ అయినా ఇమీడియట్ గా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. కేవలం నార్మల్ పీపులే కాదు, సెంట్రల్ బ్యాంక్స్, ఇండియా, చైనా, రష్యా అందరూ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటారు. సో గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసే వాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సిల్వర్ అండ్ కాపర్ విషయానికి వస్తే వీటికి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇవి సెమీ కండక్టర్ ఏఐ రిక్వైర్మెంట్స్ వల్ల. కానీ ఏదైనా కంట్రీస్ మధ్య గొడవలు వస్తే ఈ మెటల్స్ యొక్క సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ వార్స్ అండ్ జియోపొలిటికల్ రిస్క్ వల్ల ఆఫ్షోర్ ఎక్స్పోర్ట్స్ స్లో అవుతాయి, మైనింగ్ డిస్రప్షన్ అవుతాయి, కాస్ట్స్ కూడా పెరిగిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే మనం మెటల్స్ ర్యాలీ ఈ ఇయర్ లో కూడా బాగా చూడొచ్చు. మెయిన్ గా కాపర్, ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రతి ఇండస్ట్రీకి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్లీ ఆయిల్ విషయానికి వస్తే యాజ్ పర్ సోర్సెస్ ఇండియా రష్యా నుంచి, యుఎస్ నుంచి కూడా ఆయిల్ కొనుక్కోవడానికి రెడీ అవుతుంది. సో దీని మీద ఎటువంటి ప్రెషర్ లేదు. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ లో అడగండి, నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. పోయి అమ్మ పడవ.